హరే కృష్ణ. ఈరోజు 18వ అధ్యాయానికి వచ్చాము. ఇస్కాన్ రాధా గోవింద మందిరము కులాయి మంగళూరు వారి తరపున మీకు అందరికీ స్వాగతం చెప్తున్నాం, సుస్వాగతము. వారికి ధన్యవాదాలు చెబుతూ క్లాసు మొదలు పెడదాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, అంటే ఇది ఉపసంహారం, ఇక ఆఖరి అధ్యాయము. దీంట్లో సన్యాసం యొక్క పూర్ణత్వము. ఈ అధ్యాయంలో ఇందాకే చెప్పాం కదా ఏం చెప్తున్నారు అనేది. భగవంతుడికి చరణ కమలాలకి శరణాగతి పొందడమే మనుజుడి చరమ లక్ష్యము, భగవద్గీత ఉపదేశము అదే అన్నమాట. ఇప్పుడు అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, ఓ కేశి సంహార, ఓ హృషికేశ, త్యాగం యొక్క ఉద్దేశమును సన్యాసం యొక్క ఉద్దేశమును నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అర్జునుడి సందేహాల ద్వారానే నివృత్తి మనకు భగవంతుడు ఒక్కొక్కటి తెలియజేస్తూ ఉన్నారనమాట. ఈ 17 అధ్యాయాలు మనం తెలుసుకున్నది గత అధ్యాయం చూసాం కదా. శ్రద్ధ, భక్తిలో శ్రద్ధ, త్రిగుణాలు, ప్రకృతి త్రిగుణాలను అనుసరించి మనుజుడి శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది, యజ్ఞము దానము తపస్సు ఎలా ఆచరిస్తారనేది చూసామన్నమాట. ఇక్కడ మొట్టమొదటి 6 అధ్యాయంలో భగవంతుణ్ణి హృదయమునందు ఎలాగా ఇప్పటికీ దర్శిస్తూనే ఉండేవాళ్ళే అత్యుత్తముడు అనేసి భక్తియుత సేవ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు శుద్ధ భక్తియుత సేవ 6 లక్షణాలు 6 అధ్యాయాలు చూసాం కదా. ఇప్పుడు జ్ఞానం చూస్తూ ఉన్నాం. జ్ఞానము, సన్యాసము, ప్రకృతి కర్మలు, భక్తియుత సేవ, ఓం తత్సత్, ఇవన్నీ కూడా ఈ 6 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ భగవంతుణ్ణి 3 విధాలుగా ఇతను ఎవరు అర్జునుడు ఈ త్యాగం యొక్క ఉద్దేశము సన్యాసము తెలుసుకోవాలని కోరుకుంటూ 3 రకాలుగా ఏం చెప్పారు. మహాబాహో హృషికేశ కేశినిషూదన, ఇక్కడ పృథక్ కేశినిషూదన అని చెప్పారు కదా. భగవంతుడు ఇంద్రియాధీశుడు, అంటే ఇంద్రియాలకి ఆయన అధీనంలోనే ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి అవి అందుకనే ఆయన ఋషికేశుడు అని పిలువబడతాడని చెప్పి మనము 2వ అధ్యాయంలో కూడా చాలాసార్లు వచ్చింది మనకి. ఇక్కడ కేశినిషూదన అంటే ఏమంటే కేశి అనే రాక్షసుని సంహరించి ఉంటాడనమాట.
అంటే ఇక్కడికి అర్జునుడికి వచ్చే సందేహాలన్నీ కూడా దానవులతో పోల్చబడతాయి. అటువంటి సందేహాల్ని కలిగి ఉండొచ్చు ఇక్కడ కేశి నిషూదన అని సంబోధిస్తున్నాడని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. అర్జునుడి యొక్క సందేహాలను నివృత్తి చేస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. శ్రీ భగవానుడు పలికెను, భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని జ్ఞాన సంపన్నుల అభిప్రాయము. ఇవి మనకి ఏవైతే ఆశిస్తామో అనమాట, విషయ కోరికలన్నీ ఉంటాయి కదా, అలాంటి కోరికలతో కూడిన పనులు చేయడం, ఇంద్రియ భోగాలకి కూడిన ఆ కర్మలను వదిలిపెట్టడమే సన్యాసం. అంటే గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్న మనుజుడికి ఆ విషయ కోరికల పట్ల వాంఛ లేకుండా దానికోసం కర్మలు ఆచరించకుండా ఉండేది సన్యాసం. కానీ అలాగే ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించకుండా చేయడమే సన్యాసం అనేసి ఈ జ్ఞానులు పండితులు చెబుతున్నారని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారన్నమాట. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మ నా త్యాజ్యమితి చాపరే. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అన్ని రకములైన కామ్యకర్మలు దోషమైనవి, వాటిని విడిచిపెట్టాలి అని కొంతమంది పండితులు అంటారు. అయినా యజ్ఞము దానము తపస్సు అనే కర్మల్ని ఏనాడు విడిచిపెట్టవద్దు అని ఋషులు చెప్తారనమాట. ఖచ్చితంగా ఏవి ఈ సన్యాసులు అనే వాళ్ళు ఏ కామ్యకర్మల్ని ఆచరించరు. కామ్యకర్మలు అంటేనే కోరికలతో కూడుకునేటివి. మొత్తం అన్నిట్లోనూ అంతో ఇంతో దోషం ఉంటుంది, మన భౌతిక లాభాపేక్ష ఉంటుంది కాబట్టి అన్ని వదిలేయాలని అంటారు. కానీ ఎన్ని వదిలేసినా యజ్ఞము దానము తపస్సు ఇవి మాత్రం ఎప్పటికీ వదలకూడదు అన్నమాట. యజ్ఞాచరణం దానం ఇచ్చేది ఈ తపస్సు అనే కర్మల్ని వదలకూడదు అని చెప్తున్నారు. ఆ యజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం గతంలో అధ్యాయంలో కూడా, అదే జంతువధ అనేది యజ్ఞం కాదు. ఇప్పుడు సంకీర్తన యజ్ఞమే, కానీ ఆ నూతన జంతు శరీరం వస్తుంది. పూర్వం వేద మంత్రాలతో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నూతన జన్మ వస్తుంది అనమాట. ఒకటి స్వర్గలోకం వెళ్ళొచ్చు, లేదు నూతనమైన మానవ జన్మ లభిస్తుంది, వెంటనే వస్తుంది అనేసి అప్పుడు ఆచరించేవారు అనమాట. ఇది అందుకనే జంతు బలి నిషిద్ధమే అని కొందరు పలికితే, అది కొందరేమో కరెక్టే అని చెప్తారు. అది యుగ ధర్మం అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇది భగవంతుడు ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. అర్జున, కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను. త్యాగం 3 విధాలు. ఇప్పుడు 3 యజ్ఞము దానము తపస్సు అన్నారు కదా, అలాగే కర్మఫల త్యాగం భగవంతుడు మన కర్మలన్నీ వదిలిపెట్టడం. అవి ఎలాగా? యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు కర్మలను ఎన్నడూ విడిచిపెట్టవద్దు, వాటిని తప్పకుండా ఆచరింపవలను. వాస్తవమునకి యజ్ఞము దానము మరియు తపస్సులు మహాత్ములను కూడా పవిత్రము చేస్తాయి. ఎంత ఉత్తమమైనవో యజ్ఞము దానము తపస్సు. కర్మలను వదిలేసి సన్యాసం ఉంటారు, కానీ ఈ 3 యోగులైన వాళ్ళు మానవ సమాజ పురోభివృద్ధికై, వాళ్ళ కోసం కాకుండా అవి సంఘం కోసము ఆచరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే పవిత్రీకరణ. ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నారు, అతని శిష్యుడు వివాహం చేసుకోవాలనుకుంటే ఎవరు లేకపోతారు, ఆయన చేయొచ్చు. అది పవిత్రీకరణ విధానం. ఎందుకంటే ఒక భక్తుడికి ఇంకో భక్తురాలు తోడైతే వాళ్ళకి పుట్టే సంతానం కూడా భక్తియుత సేవలో ప్రవేశార్హమే, వాళ్ళు సంతానాన్ని పొందుతారనమాట. అది మానవ కళ్యాణ నిమిత్తమై ఉన్న ఎట్టి యజ్ఞాన్నైనా ఆచరించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సన్యాసులు మాత్రము వివాహాలకి నిషిద్ధం అనమాట. అంటే యజ్ఞాలన్నీ కూడా, విద్యుక్త ధర్మాలైన యజ్ఞాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవాన్ని పొందుట కొరకే అని, ఏమి శ్రీకృష్ణ భగవాన్ని పొందుట కొరకే ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి మన విద్యుక్త ధర్మం, మన స్వధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అనమాట. అలాగే దానము చెప్పాం కదా, అర్హుడైన వారికి, అర్హత ఉన్న వాళ్ళకి మనము దానము ఇవ్వాలి. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం.
ఓ అర్జున, ఈ కర్మలన్నీయును మమకారాసక్తి మరియు ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. వాటిని కర్తవ్యంగా భావించి చెయ్యాలి. ఇది నా ఖచ్చితమైన అభిప్రాయము. ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏవి ఈ కర్మలన్నిటికీ ఎలాంటి సంగత్వం, వాటితో అటాచ్మెంట్ లేకుండా స్వధర్మం, నేను నా పని చేస్తున్నాను అని చెప్పాలి. కానీ ఈ భౌతికంగా మన కోరికలు ఉంటాయి చూడు, దానితో యజ్ఞాలు ఆచరించకూడదు. కానీ మన జీవితాన్ని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక స్థాయి తీసిపోయే యజ్ఞాల్ని చెయ్యొచ్చు. ఇలాంటి కృష్ణ భక్తి భావనకి దోహదమయ్యేది ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. యతస్య తు సన్యాసః కర్మణో నోత్పపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామస పరికీర్తితః. విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టడం మంచిది కాదు. అవివేకంతో విద్యుక్త ధర్మాలు విడిచిపెడితే అలాంటి త్యాగాన్ని తమోగుణ త్యాగం అంటారు. ఎస్కేపిజం అనమాట. సోమరితనము, పనుల నుంచి తప్పించుకోవడము, అలా తాను చేయాల్సిన పని చేయకుండా సోమరిగా తిరగడం, ఇది తమో గుణానికి సంబంధించింది అనమాట. తమో గుణ త్యాగం అని అక్కడ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సన్యాసి పోయి రాజేయకూడదు అనుకున్నాము అతనికి, మరి అతనికి వంట దొరకలేదు. భగవత్ ప్రసాదం ఎవరు చేస్తారు? చెయ్యొచ్చు అనమాట. అది బలవంతంగా అతను త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అదే శిష్యుని చెప్తున్నాం కదా ఇందాక, తమోగుణ అట్లాంటి కార్యాలను వదిలేస్తేనే తమోగుణ త్యాగం అనిపిస్తుంది అనమాట. విద్యాలకి కూడినటివి ఇవి కూడా, ఇవి త్రిగుణాలకి. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయా త్యజేత్ న సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కష్టముగా ఉన్నాయని లేదా శరీరమునకు అసౌకర్యమని భావించి విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగం అంటారు. అటువంటి త్యాగం ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు, మరియు మన ఉన్నతికి దోహదపడదు. అంటే ఇప్పుడు మనము ధన సంపాదన చేస్తే భౌతిక ఏది మన విషయ కోరికల కోసము సంపాదన చేస్తున్నాము. కామ్యకర్మలు అయితే ప్రతిఫలాపేక్ష ఉంది, దీంట్లో ధనాన్ని సంపాదించకూడదు అనేసి అది కూడా రజోగుణ త్యాగం అవుతుంది. ధనాన్ని సంపాదించు, నువ్వు న్యాయబద్ధంగా సంపాదించు, అది నువ్వు కృష్ణ భక్తికి ఉపయోగించు. లేదు ఇంకా నీ శరీరకి, ఇప్పుడే అనుకున్నాము, తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో లేచి మంగళహారతి చూడడం అనేది, తెల్లవారుజామున అంటే అది లేవడము, స్నానాలు చేయడము, ఇది శరీరంలో ఆ నిద్రకి అలవాటు పడిన శరీరాలకి అది అంత సులభంగా సాధ్యం కాదు. కానీ అలా మేల్కోవడం అనేది, అలాంటివి ఆ సుఖాలు అవి వదిలేయాలన్నమాట. లేదంటే అది రజోగుణ త్యాగం అని పడుతుంది. అలాంటి కర్మలన్నీ కష్టమే, నేను చేయలేను అనుకోకూడదు అన్నమాట. కాల్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మలను కర్తవ్య బుద్ధితో నిర్వహిస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు దాన్ని సాత్విక గుణ త్యాగము అంటారు. అన్ని పనులు ఆచరిస్తూ ఉండు, కానీ వాటితో భౌతిక సంగత్వాన్ని ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, అటాచ్మెంట్ లేకుండా చేసేదాన్నే సాత్విక త్యాగము అంటారు అనమాట. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒక మోటార్ మెకానిక్ ఉంటారు, వాళ్ళ మీదే అది ఒక షాపు ఉన్నది, ఆ షాపులోని దాని మీదే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. అది ఉండకూడదు. మన పని చేయడం మన ధర్మం, చేయాలి, రావాలి, అంతేగాని అదే సర్వస్వము, ఈ పనే అది అటాచ్డ్ అయిపోయి ఉండకూడదు అనమాట. భగవంతుని కోసం చేస్తున్నాను అనే భావనలో చేయాలి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి స త్యాగైత్యభిధీయతే. దేహదారి అయిన వానికి కర్మలన్నింటినీ వదులుకోవడం నిజంగా సాధ్యం కాదు, కానీ కర్మ యొక్క ఫలాలను త్యజించే వ్యక్తి నిజంగా త్యాగి అంటారు. ఒరిజినల్ గా త్యాగి అంటే ఎవరు అంటే కర్మ ఫలాల్ని వదిలేసేవాళ్ళు. త్యాగము అనేది ఈ రకంగా 3 విధాలుగా చెప్పబడింది అనమాట. సత్వగుణము, రజోగుణము, తమో గుణములో చెప్పబడింది. ఒరిజినల్ గా త్యాగి అంటే మనం అస్సలు మన పనులు మానుకోమని భగవంతుడు ఎక్కడ చెప్పాడు. మన విద్యుక్త ధర్మం నెరవేర్చాలి. ఇప్పుడు అర్జునుడికి అదే కదా భగవంతుడు బోధ చేశారు. ఏమని? నీ విద్యుక్త ధర్మమైన క్షత్రియ ధర్మం, క్షత్రియుడి యుద్ధము ఆచరించమని. కానీ దాని ఇక్కడే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కోసమే చేయాలి. ఆయన
ఆజ్ఞ మేరకే చేయాలి. ప్రకృతి త్రిగుణాలకి ఆధారపడి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, త్రిగుణాలపై ఆధారపడి మన త్యాగాలు గుణాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఇక్కడ అలాగే మనం చేసే పనులు విద్యుక్త ధర్మాలు అంటున్నాం కదా, వాటికి 5 ఏ కార్యం అయితే చేస్తున్నామో దానికి 5 విషయాలు కావాలన్నమాట. ముందుగా తెలుసుకోవాల్సింది, కార్యం చేయడానికి మనకు ఒక దేహం కావాలి. దీన్ని కార్యస్థానం ఉంటారు. దేహాన్ని కర్త మనమే. ఈ కార్యం మనం దేంతో చేస్తున్నాను? వివిధ ఇంద్రియాలతో. మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఆ కార్యాన్ని చేస్తున్నాం. అలాగే అది యత్నాలు, ప్రయత్నం, ఏదో ఒక ప్రయత్నం చేస్తే కదా పరమాత్ముడు. ఈ 5ను ఒక కార్యానికి కారణాలు అయి ఉంటాయన్నమాట. ఓకే, ఎస్, ఓకే. ఇక్కడ ప్రకృతి గుణాలు చెప్పారు కదా. ఈ సాత్విక, రాజస లేక తామస అను 3 రకాల గుణాలు ఈ జ్ఞానముపై కర్మ, కర్త, బుద్ధి, సంకల్పం, ఆనందము, సుఖం ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు వరుసగా చూద్దాం. ఇవి 3 రకాలు. ఈ జ్ఞానము, కర్మ, కర్త అనేవి ఇప్పుడు ఇవి వరుసగా మనకి మన జీవులు రకరకాలుగా ఉన్నాం. మనం అసంఖ్యాక రూపాలుగంతా ఉన్నాం. కానీ ఆధ్యాత్మిక స్వభావం అనేది ఎలా చూస్తామో, మనము ఏ జ్ఞానం అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో అది ఆ జ్ఞానము సత్వగుణ ప్రధానమైంది అన్నమాట. అందరూ అన్ని జీవుల్లోనూ పరమాత్మను గాంచగలిగిన వాడే సత్వగుణ ప్రధానమైన జ్ఞానాన్ని కలిగిన వాడనమాట. అదే జ్ఞానము రజోగుణములో ఉండాలి. ఎలా చూస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. అంటే దేహమే జీవుడు, దేహాన్నే చూస్తాడు. ఈ దేహము నశించిపోతే ఈ చైతన్యం కూడా నశించిపోతుంది అనే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నవాడు జ్ఞానం వచ్చి రజోగుణం అనమాట. సో ప్రకృతి ద్విగుణాలు అని ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ ప్రకృతి ద్విగుణాలు ఈ జ్ఞానానికి ఎలా వర్తిస్తున్నాయి? రజోగుణ సంబంధమైన జ్ఞానము వాళ్ళు కలిగి ఉంటారు అనమాట. ఇక తమో గుణస్థుడు ఏం కనుక్కుంటాడు? ఏదైనా ఎలాంటి సత్యం పట్ల, నిజం పట్ల అవగాహన ఉండదు. తను ఏదనుకుంటే, ఏదో ఒక కార్యం అనుకుంటే అదే నిజమని భ్రమలో ఉంటాడో, ఆసక్తుడైతాడో అది తమోగుణ జ్ఞానం అనమాట. అది చెప్తున్నారు. ఇంకా కర్మలు ఎలా ఉంటాయి? ఈ కర్మల్లో త్రిగుణాలను అనుసరించి ఎంత నియమబద్ధంగా, సంఘరహితంగా, రాగద్వేషరహితంగా వడలించే కర్మ, ఫలాపేక్ష లేనటువంటి కర్మ సత్వగుణమైన కర్మ అనమాట. అదే మిథ్యాహంకారంతో కష్టపడి చేసేది రజోగుణ కర్మ. ఇంకా వీళ్ళు తమో గుణస్థులు ఎలా ఉంటారు? వాళ్ళు అసలు శాస్త్ర నిర్దేశాలు ఉండవు. ఏమి ఇతరులకి అది బాధ పెడుతుంది అనేది అనుకోకుండా ఆ భ్రాంతిలో చేసే కర్మ తమోగుణ కర్మ అనమాట. ఇప్పుడు కర్త చూద్దాం. ఈ కర్త ఎలా ఉంటాడు? చేసేవాడు అనమాట. ఈ త్రిగుణాలకి అతీతంగా అనమాట. మిథ్యాహంకారం లేకుండా నిశ్చయంగా ఉత్సాహాలతో కూడి ఆ జయాపజయాలందు అసలుకి ఎలాంటి ఆపేక్ష లేకుండా తన ధర్మం ఎవరైతే చేస్తారో అతను సాత్విక కర్త అన్నమాట. రజోగుణ కర్త ఏమైతుంది? కొంచెం పని చేస్తే లాభం రావాలనుకుంటాడు కదా, రెండిట్లో ఆసక్తే. లాభం వస్తుందా, నష్టం వస్తుందా, కర్మ ఫలాలు. లోబి, అసూయ, కొద్దిగా ఈ సుఖ దుఃఖాలతో చలించేవాడిని రజోగుణ కర్త అంటారు. ఇక తమో గుణకర్తకి భౌతికాసక్తి ఎక్కువ, మొండితనము, మోసగుణము, ఇతరులను అవమానించడం, సోమర్తనము, ఈ అంతా టైం అంతా వేస్ట్ చేసుకోవడము, ఈ శాస్త్రాలతో పని లేదు. అలాంటి పనులు చేసే కర్మలు చేసేవాడు తమో గుణ కర్త అవుతాడు అనమాట. ఆ విధి నిర్వాహకుడు అలా ఉంటాడు అనమాట. ఇంకా బుద్ధి ఎలా ఉంటుంది, తర్వాత సంకల్పం ఎలా ఉంటుంది చేద్దాం. ఈ బుద్ధి అనేది సత్వ బుద్ధిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ బుద్ధి ద్వారా ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎందుకు భయపడాలో ఎందుకు భయపడకూడదో, ఏది ముక్తిదాయకము ఏది బంధకారం ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారో అది అలాంటి బుద్ధి సత్వగుణం అనమాట. ధర్మాల పట్ల భేదం తెలియని వాళ్ళు, ఎలాంటి కార్యం చేయాలి చేయకూడదు తెలియని వాళ్ళకి రాజస బుద్ధి అనపడుతుంది. అదే అజ్ఞానము, భ్రాంతి ద్వారా రివర్స్ లో చూస్తారు. ధర్మాన్ని అధర్మం అనుకుంటారు, అధర్మాన్ని ధర్మం అనుకుంటారు. అది తప్పుదోవ పట్టే వాళ్ళ బుద్ధి తామసిక గుణస్తుంది అనమాట.
ఇప్పుడు సంకల్పం అంటే నిశ్చయం. ఈ సంకల్పం ఎలా ఉంటుంది అంటే అలా అసలుకి ఎలాంటి అవిచ్ఛిన్నమైనది అనమాట. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. యోగాభ్యాసంతో స్థిరంగా వెళ్ళేదన్నమాట. మన ఇంద్రియాలని వాళ్ళ ప్రాణాలని అన్నీ నియమించింది నిశ్చయం దృఢ సంకల్పం. అది ఉండే వాళ్ళది సత్వగుణ దృఢ సంకల్పం అనమాట. ఈ రజోగుణము ధర్మము అర్థము కామాలు ఈ ఫలాల పట్ల ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, వాటి పట్ల ఆసక్తి ఉండే వాళ్ళ నిశ్చయం అలాంటిది రజోగుణం అవుతుంది. వీళ్ళు ఇక కళల్లో భయంతో శోకంతో విషాదంతో భ్రాంతితో ఆ మందబుద్ధులు వాళ్ళ నిశ్చయం అనేది తమో గుణానికి సంబంధించింది అనమాట. ఇది సంకల్పం. వాళ్ళ నిశ్చయము సంకల్పం అన్న ఒకటే అనమాట. ఇక సుఖము ఆనందం ఎలా ఉంటుంది? ఈ సుఖంలో ఈ 3 రకాల సత్వగుణ సుఖం ఫస్ట్ లో విషప్రాయంగా ఉండి తర్వాత అమృతంలాగా ఉండేది ఆత్మ ఆత్మానుభూతి ఎడ ఈ మనుజుడికి ఎలా మేలుకొల్పేది ఆ సుఖం సత్వగుణమైంది. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, తెల్లవారుజామున లేవడం అనేది, బ్రహ్మముహూర్తంలో ఉండడం అనేది, భక్తియుత సేవ ఆచరించడం అనేది మొదట్లో కష్టసాధ్యమే. పోను పోను ఒకసారి లోయర్ టేస్ట్ నుంచి హయ్యర్ టేస్ట్, దాని రుచి భక్తి రుచి అనేది తెలిసినప్పుడు ఆసక్తి కలిగి దాంట్లో పూర్తిగా లీనమైపోతారనమాట. ఆ సుఖము వీటి అంత అమృతంలాగా తయారవుతుంది అనమాట ఆ సుఖం అనేది. అది రజోగుణస్తులకి ముందేమవుతుంది, చక్కగా సుఖంగా ఉందనుకుంటారు ఇంద్రియాలు సంపర్కం చెందినప్పుడు. ఆదిలో అమృతంలాగా ఉంటే అంత్యమున విషం వలె ఉంటాయి. సామాన్యంగా గృహస్థులు ఇరుక్కునేది అదే అనమాట. ఆకర్షితులు కావడము, స్త్రీ పురుషులు వాళ్ళు వివాహం చేసుకోవడము, తర్వాత భేదాభిప్రాయాలు, దాంపత్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఇవన్నీ ఎదుర్కోవడము, ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఇది కేవలం ఇంద్రియ ప్రీతికరమే కానీ దుఃఖము విచారం అనేది ప్రతి కుటుంబంలో సాధ్యం ఉంటుంది. రజోగుణానికి సంబంధించింది. ఇంకా ఈ వీళ్ళ సుఖం అనేది అసలుకి ఆది నుంచి అంతం వరకు మోహ కారణమైంది. ఎవరిది? ఈ తమో గుణస్తుంది అనమాట. ఇది నిద్రా సోమర్తనమైన ఇలాంటి సుఖం అనేది భ్రాంతుల నుంచి ఉద్భవించేది వీళ్ళకి తమో గుణ ప్రధానమైందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ రకంగా ఈ భగవంతుడి తర్వాత ఏం చెప్పబోతున్నారంటే మనకి ఈ ప్రకృతి త్రిగుణాలకి కూడి ఇక్కడ ఆదర్శప్రాయుడైన కర్త. ఓకే, త్రిగుణాలను బట్టే మనకి వర్ణాలు విభజించబడ్డాయి అని మనం చెప్పుకున్నాం. గతంలో కూడా చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పేసి చెప్పబడింది. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాల ద్వారా జనులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజింపబడతారు. ఈ రకంగా భగవంతుడు వాళ్ళ త్రిగుణాలు మనం తెలుసుకున్నాం కదా. సత్వగుణంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులుగా, రజో తమో గుణాలు కలిసిన వారు రజోగుణం కలిగిన వారు క్షత్రియులుగా, రజస్తమో గుణాలు కలిసిన వారు వైశ్యులుగా, కేవలం తమో గుణస్థులు శూద్రులుగా విభజింపబడ్డారనమాట. వాళ్ళ ఆ గుణ స్వభావాలను అనుసరించి విభజింపబడ్డారు తప్ప వాళ్ళది పుట్టుకతో వచ్చిండేది కాదనమాట, వాళ్ళకి కలిగిన గుణం నుంచి అని. ఈ బ్రాహ్మణుల గుణాలు ఎలా ఉంటాయి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కేవలము బ్రాహ్మణులు అంటే సత్వగుణంలో శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసం ఇవి కలిగి ఉన్న వాళ్ళే సహజకూడి. వీళ్ళు ఈ రకంగా ఇక్కడ చెప్పాం చూడండి, ఆదర్శప్రాయుడైన కర్త. ఈ రకంగా వీళ్ళు తమ కర్మలను అనుసరిస్తారు అనమాట. ఈ లక్షణంలో కూడిన బ్రాహ్మణులు. క్షత్రియ గుణాలు ఎలా ఉంటాయి? శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధములో నుండి వెనుతిరగని సంకల్పం, విశాల హృదయంతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము, ఇవన్నీ కూడా రజగుణ. ఇవన్నీ క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావాలు ఇలా ఉంటాయి అన్నమాట. శూద్ర గుణాలు పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది సహజమైన విధి. వీళ్ళ వైశ్య గుణాలు ఎలా ఉంటాయంటే వ్యవసాయము, గోరక్షణ అంటే పాడి పంటలు, వ్యాపారం అనేవి సహజ సిద్ధమైన పనులు. వ్యవసాయము, గోరక్షణము,
వాణిజ్యం, వాళ్ళకి సహజమైన స్వభావ కర్మ అవి ఆచరించేది వాళ్ళే అనమాట. అలాగే పని చేయుట మరియు పరులకి సేవించుట, కార్మిక వర్గం అంతా శూద్రులకి వాళ్ళ సహజ స్వభావమైన కర్మలై ఉందని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇవంతా కూడా త్రిగుణాలను ఆచరించి వస్తూ ఉన్నాయి అన్నమాట. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమధ్యచ్య సిద్ధిం విందతి మానవ. సకల జీవులకు మూలం మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించడం ద్వారా మానవుడు తన స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందగలడు. ఇది ఎట్లా అంత మనకి అన్ని సర్వకారణ కారణం ఎవరు? అన్ని కారణాలకి కారణుడైన వాడు భగవంతుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో చెప్పబడుతుంది. ఆయనే మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన భగవంతుని ఆరాధించడంలోనే మన కర్మలు చేయడంలో నిర్వహించడంలో మనకి పూర్ణత్వము లభిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఇంద్రియాధీశుడు అని చెప్పుకున్నాం. ఆయన చేతనే, ఋషికేశం చేతనే మనం ఈ విద్యుక్త కర్మ ఎందుకు మేము నియమపడ్డాము అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలాల్ని భగవంతుడికి సమర్పితం చేసుకోవాలి. ఇట్లా ఆలోచిస్తే మనము కృష్ణునికి అంతా అర్థం చేసుకోగలుగుతాము. జీవితానికి పూర్ణత్వము ఇదే అన్నమాట. ఇంకా ఇట్లా మన ధర్మాలు ఆచరించేటప్పుడు ఒక సందేహం ఇస్తూ ఉంటుంది. మన స్వీయ ధర్మమే చేయాలి, ఇతరుల ధర్మాలు ఆచరించకూడదు. ఎందుకంటే పరధర్మం మనం స్వీకరించి దాన్ని సక్రమంగా వనరించే కంటే కూడా అసమంగా మన దాంట్లో అసంపూర్తిగా చేసినా కూడా అదే మేలైంది అనమాట. ఎందుకంటే గుణాలను అనుసరించి నిర్దేశించబడిన ఈ కర్మలు అనేటివి ఎప్పుడు పాప ఫలం నుంచే ప్రభావితాలు కావు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒకరి పని ఒకరికి. ఒకడు బ్రాహ్మణుడే కానీ అతని గుణాలన్నీ కూడా శుద్ర గుణాలు, అది కొంచెం అతము గుణాలు తెచ్చుకొని అన్నిటికీ దుర్వ్యసనానికి లోనై ఉన్నాడు అనుకోండి. తర్వాత ఏదన్నా బ్రాహ్మణత్వానికి సంబంధించిన ఆచరణ చేయాలంటే చేయకూడదు. బ్రాహ్మణ వంశంలో జన్మించిన శూద్ర కర్మల యందు అనురక్తుడై ఉంటావు అనమాట. నువ్వు ప్రకటించుకోకూడదు అని అది ఇక్కడ అన్నమాట. అలాగే శూద్రులు కొద్దిగా బ్రాహ్మణత్వాన్ని నేను పొందాను అని చెప్పేసి గుణాల రీత్యా నువ్వు డెవలప్ కావచ్చు, కానీ స్వధర్మాన్ని సత్వగుణంలో లేడనుకోండి శూద్రులు, అప్పుడు బ్రాహ్మణత్వాన్ని స్వధర్మాన్ని ఆచరించకూడదు అనమాట. అలాగా క్షత్రియుడు అనేవాడు కొన్నిసార్లు ఏమైతుంది, తన క్షత్రియ ధర్మం పాటించేటప్పుడు ఇప్పుడు ఒక బాస్ ఉంటాడు, కింద పని జరగలేదు, ఆ కోపం కోసము ఉద్రేకాన్ని తెచ్చుకోవడము, రాజనీతి కోసం అసత్యాలాడడం వంటి హేయ కార్యాలు చేయవలసి వస్తాయన్నమాట. సరే ఆ క్షత్రియుడు రాజు ఒక బాసు అలా చేయకుండా సత్వగుణంలో ఉండి కామ్గా ఉండిపోయి ఇది ఇలా మనం చేయకూడదు, మనం బ్రాహ్మణ ధర్మం సత్వగుణంలో ఉన్నాము అనేసి నిశ్శబ్దంగా ఉండిపోతే కింద పనిచేసే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. రజోగుణంలో ఉన్నవాడు రజోగుణంలో చేయాలి. పూర్వం రాజులు అంతే కదా, రాజనీతికి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, హింస చేయాల్సి వస్తుంది యుద్ధాల్లో. అదంతా తన స్వధర్మం, అది హింసగా పరిగణించబడదు అనమాట. బ్రాహ్మణ ధర్మంలోకి మారకూడదు అనమాట. అలాగే వైశ్యులు ఉంటారు వ్యాపారంలో, కొన్నిసార్లు వ్యాపారస్తులు లాభాలను గడించేకి అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది, లేకపోతే లాభం గడించలేరు అనమాట. పలికిన ఇప్పుడు చెప్తారు అస్సలకి నాకు ఏమీ రాదండి, దీంట్లో లాభమే రాదు అంటే 10 రేటుకే ఇస్తున్నాను చెప్తారు. అది అబద్ధం అని మనకే తెలుసు అనమాట. కానీ అది వాళ్ళ ధర్మం, వైశ్య ధర్మం. అలా చేయకపోతే తన పాపం వ్యాపారం చేసుకోలేడు. అది ఇక్కడ వైశ్య ధర్మం. అది ఎవరి ధర్మము వాళ్ళు ఆచరించాలి, కానీ పరధర్మాలకి వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఎలాగైతే అగ్ని ఉంటుంది కదా, పొగచే ఆవరించబడి ఉంటుంది, అలాగా ప్రతి పనిలో కూడా ఏదో ఒక దోషం ఉంటుంది. కానీ దోషపూర్ణం అయినా కానీ మన సహజ కర్మల్ని వదలకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట భగవంతుడు.
ఎందుకంటే ఎవరైతే ఆత్మ నిగ్రహం కలిగి అనాసక్తుడై భౌతిక సుఖాలను త్యజించేవాడైన వాడే ఈ సన్యాసం ద్వారా ఈ కర్మఫల విముక్తి పొందగలదు అనమాట. ఇంకా మనకి భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ విధంగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠితులైన వాళ్ళే పరబ్రహ్మ అనుభవము. అంటే పరబ్రహ్మ అనుభవం, అహం బ్రహ్మాస్మైన బ్రహ్మానుభవానికి వచ్చినప్పుడు దేని కొరకు శోకించక, దేనిని వార్చింపక, అన్ని జీవుల యందులో సమత్వ భావం ఉన్నప్పుడే అతను శుద్ధ అప్పుడు భక్తియుత సేవలు ఆచరించడానికి తగిన స్థితికి వస్తాడనమాట. అది చెప్తున్నారు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకొనవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో భగవద్ధామములో ప్రవేశించును. భక్తి పూర్ణ పురుషోత్తముడైన భగవంతుణ్ణి అన్ని తెలుసుకోవడము మనోకల్పనలు, ఊహాతీతాలు, కామ్యకర్మలు వీటితో కాదు, కేవలము భక్తి. అది ఎలాంటి భక్తి అనేది మనం చూసాం, అనన్య భక్తి. అనన్య భక్తి చేయాలన్నమాట. ఎందుకంటే భక్తియుత సేవ, భగవానుడు, భక్తుడు, ఈ భక్తి యోగం ఇవి నిరంతరం కొనసాగేవి అన్నమాట. అలాగా ఇవి ఇవి ఆత్మ పరమాత్మల భేదం తెలుసుకోవాలి ముందు ఆధ్యాత్మిక స్థితిలో. తెలుసుకునే వరకు జీవుడు తెలుసుకున్నాక భక్తియుత సేవలో తనకి భగవంతుని గల సంబంధాన్ని తెలుసుకోగలుగుతారన్నమాట. తెలుసుకున్నప్పుడు విశతే తతో మాం తత్వతో జ్ఞాత్వా, నన్ను భక్త్యా మాం అభిజానాతి, భక్తియుత సేవచే మాం నన్ను అభిజానాతి తెలుసుకుంట. భగవంతుడు ఖచ్చితంగా చెప్తున్నారు చూడు, భక్తియుత సేవచేనే మాం నన్ను తెలుసుకుంటే సాధ్యమైనంత యావాన్ యథారూపంగా తత్వతః యథార్థముగా అన్ని తతః పిమ్మట మాం మళ్ళీ నన్ను తత్వతః నిజముగా జ్ఞాత్వా తెలుసుకొని విశతే తదనంతరం, విశతే అంటే ప్రవేశించును, అటు పిమ్మట భగవంతుని ధామములో ప్రవేశించడానికి అర్హత అన్నమాట. ఇదే మనకి నిరాకారవాదులైతే బ్రహ్మజ్యోతిని శూన్యాన్ని ఆరాధిస్తూ మన జీవితం అయిపోతానే భగవంతుల్లో లీనమైపోతాము అంటారనమాట. అది కాదు. ఇక్కడ భగవంతుని భగవద్ధామంలో ప్రవేశించడం అంటే ఆయనలో లీనం కావడం కాదు. అక్కడ కూడా ఆధ్యాత్మిక కర్మలు ఉంటాయి. భగవంతుని సేవించుకోవడము ప్రయత్నించినట్లు అయిపోతుంది అన్నమాట. అంటే మనకి ఒక చెట్టు, పచ్చటి చెట్టు ఉంటే ఆ రామచిలుక వెళ్ళింది అనుకోండి, అది పచ్చగా ఉంది, నేను పచ్చగానే ఉన్నానని దాంట్లో లీనమైపోయినానని భావించడం తప్పు కదా. ఎందుకు వెళ్తుంది? అక్కడ ఆ చెట్టుకి ఫలాలు ఉంటాయి, చక్కటి మామిడి పండ్లో జామ పండ్లో ఉంటే వాటిని స్వీకరించాలి. అలాగే భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలని ప్రయత్నించడం అనమాట. ఇంకో పోలిక చూస్తే సముద్రంలో నదులన్నీ కలిసిపోయాయి కదా, మేము కూడా అలా కలిసిపోతున్నామని వాదిస్తారు వీళ్ళు నిరాకారవాదులు. భగవంతునికి రూపం లేదు, కేవలం శూన్యంలో కలిసిపోతాము బ్రహ్మజ్యోతిలో. కానీ సముద్రంకి కలిసిపోయిన తర్వాత ఆ లోతు ఎంత ఉంది, ఆ లోపలంతా ఏముంది, ఇక్కడంతా అంతర్భాగంలో ఎన్ని జలచరాలు, ఎంత పరిశోధన ఉంది. అది భగవంతుని ధామములో మనము చేయాల్సిన పని ఏమంటే భగవంతుని సేవ అనమాట. అతని ధామయందు భక్తియుత సేవ ద్వారానే ప్రవేశిస్తామన్నమాట. ఈ భౌతిక భావం నుండి విడిబడి బ్రహ్మభూత స్థితికి చేరిన తర్వాత ఆయనని లీలాశ్రవణం ద్వారా భక్తిపూర్వక సేవ, అంటే మనము జీవించుండగానే భక్తియుత సేవ ద్వారా భగవంతుణ్ణి ఆరాధించి ఆయన సేవ ప్రారంభం చేసుకోవచ్చు అనమాట. శ్రవణం చేసినంతనే. అందుకే తచ్చును అని చెప్తాడు భగవంతుడు. మనకి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, శ్రవణం ముఖ్యమైనది. ఆయన లీలలు వింటేనే బ్రహ్మభూత స్థితికి వస్తారు. ఆధ్యాత్మికంగా వెళ్ళిన తదుపరి జీవితం తదుపరి ఉంది స్థితి. జీవించుండగానే కూడా భక్తియుత సేవలో ప్రవేశించడం కూడా బ్రహ్మభూత స్థితి. మనకి 2వ అధ్యాయం లాస్ట్ శ్లోకం చెప్తుంది, 272 శ్లోకంలో కూడా. అది అంటే ముక్తి. ఇది నిజమైన ముక్తి ఏమంటే ఈ మిథ్యాభావాల నుంచి బయటపడమే అన్నమాట.
మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాత్ నశ్లోస్యసి వినంక్ష్యసి. నీవు నా యందు మనసు కలవాడవైతే నా కృపచే అన్ని అడ్డంకులని దాటుకుని కష్టాలను అధిగమించగలవు. కానీ అహంకారంచే నా మాటలు వినక పని చేస్తే నీవు నశిస్తావు చెప్తున్నారు. భగవంతుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట అర్జునుడికి. ఏమని? అన్ని మనసు పెట్టి నా పట్ల చిత్తం గలవాడే సర్వదుర్గా అని అన్ని ఆటంకాలు, జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైతే అవన్నీ దాటగలవు ఎప్పుడు ఆయన మీద పూర్తిగా చిత్తం పెట్టినప్పుడు అన్నమాట. అందు మనసు ఆయన కృపచే, ఆ మనసు మనం పెట్టామంటే ఆయన కృప లభిస్తుంది అప్పుడు. కానీ అహంకారం, నేనేం వినేది అనుకున్న అహంకారంతో నీవు నశించిపోతావు. అదే దేహాత్మభావంలో ఉండే మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టాలన్నమాట. దాంతో మోహం పొందకూడదు అనమాట. అందుకనే ఆధ్యాత్మిక గురువు ద్వారా కృష్ణ భక్తి రసభావితుడు ఎలా కర్మలు చేయాలో ఆచరిస్తే భగవంతుడు చెప్పిన ఈ మాటలు విని ఆ భావనలో ప్రవేశిస్తారనమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన యంత్రంలో ఆసీనులై అన్ని జీవన గతులను నిర్దేశిస్తున్నాడు. భగవంతుడు మనకి హృదయస్థ పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. అలాగా ఈ మనము ఇక్కడ ఎక్కడున్నాం? ఇది ఎంత భౌతిక శక్తి, కానీ భౌతిక శక్తి అనే ఒక మిషన్ మీద ఉన్నాం. మనం చేసే పనులన్నీ ఆ గతుల్ని నిర్దేశించేది ఎవరు? మన హృదయస్థ పరమాత్మ అనమాట. అంటే ఈ భౌతిక దేహము భగవంతుని నిర్దేశంలో ఈ భౌతిక శక్తిచే సృష్టించబడుతుంది అనమాట. ఇప్పుడు ఒక దేహంలో ప్రవేశిస్తేనే ఆ దేహానికి అనుగుణంగా మనం వర్తిస్తామని చెప్పాం కదా. ఒక చీటా దేహం అంటే చిరుతపులి దేహం అనుకోండి, అది ఎంత స్పీడ్గా పరిగెడుతుంది. ఒక తాబేలు దేహం లభించిందంటే అది ఎంత నెమ్మదిగా వెళ్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే దీన్ని ఎలా పోల్చుకోవచ్చు? మనకి భగవంతుడు ఇచ్చిన జీవులు మనకి ఎలాంటి స్వతంత్రం లేదు, సర్వజ్ఞులు కామనమాట. మనం చేసే కర్మల్ని ఆయన హృదయస్థ పరమాత్మగా నిర్దేశిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మలు మర్చిపోయాం. భూత భవిష్యత్తు వర్తమానాల జ్ఞాత భగవంతుడు మన కర్మలకు సాక్షిభూతుడు అనమాట. ఇవన్నీ ఆయన పరమాత్మచే నిర్దేశించబడుతున్నాయి. కాబట్టి మనకు అర్హమైన దాన్ని పొంది ఈ భౌతిక దేహంలో వెళ్తూ ఉన్నాం అనమాట. అది వెళ్ళడం అనేది ఎలాగంటే ఆ దేహానికి అనుగుణమైన రీతి. ఇప్పుడు రెండు కార్లలో ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి. ఒక కారు ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే ఒక కారు 120 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళింది అనుకోండి, అది అధిక వేగంగా వెళ్ళింది అనుకోండి. ఆ జీవులంతా కూడా భగవాన్ సృష్టి, కానీ తీసుకున్న దేహాలను బట్టి వాళ్ళ ప్రయాణ వేగాలు వేరేగా ఉంటాయన్నమాట. అదే విధంగా అంటే వాళ్ళ కర్మలు కూడా, జీవులు మనుషులైనా కానీ వాళ్ళ కర్మలు విరుద్ధంగా ఉన్నాయి అక్కడ. వాళ్ళని బట్టి, ఆ నిర్దేశాన్ని బట్టి పరమాత్మని ఆజ్ఞానుసారమే ఈ భౌతిక ప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్చానుసారం మన పూర్వ జన్మలో మన కర్మ ఫలాలను బట్టి ఒక దేహము లభిస్తూ ఉంటుంది అనమాట. అనుగుణమైన దేహం లభిస్తూ ఉంటుంది. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించు. మామే వైశ్యసి మద్యాజీ మాం నమస్కురు, సర్వదా నన్నే స్మరించు. భక్తుడిగా కమ్ము, నా భక్తు నన్ను పూజింపు, నాకు నమస్కరింపు. ఆ విధంగా చేయడం వల్ల నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమైన స్నేహితుడవు కాబట్టే నీకు ఈ మాట ఇస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. భగవంతుడు స్వయంగా ఏమని, ఆయన శుద్ధ భక్తులై ఆయన కోసమే చింతిస్తూ ఆయన కర్మలు ఆచరిస్తుండటమే మనము గుహ్యతమమైన జ్ఞానం అన్నమాట. ఇదే ఆయన నిరంతరం మన హృదయం మీద ఆయన చరణ కమలాలు కదలాడుతూనే ఉండాలన్నమాట. ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన కోసమే కర్మలు చేయడం, ఇది గుహ్యతమ జ్ఞానం. అంటే
మనము కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా చేయకూడదు. అది చేయడము నిరంతరం అయినది హోల్ హార్టెడ్ గా చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఉండే మన కర్మలన్నీ అట్లా మార్చుకోవాలన్నమాట. అన్ని సంబంధమైన ఇక్కడ వాళ్ళు నా ధామానికి ఖచ్చితంగా వస్తారు. నన్నే భక్తిలో ఎలా ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. నా భక్తుడు అయితే ఎలా ఉంటాడు భగవంతుడు? ద్విజ రూపం, వేణువు, ముఖారవిందం, శ్యామసుందర రూపం, నెమలిపించం, నీలమేఘల శరీరంతో ఆయన మీదే దృష్టి నిలపాలి. అదే చెప్తున్నా, నన్నే స్మరించుము. ఆయన యొక్క ఈ సుందర రూపాన్నే హృదయంలో పెట్టుకొని స్మరిస్తూ ఉండాలనేదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆయన గురించి వర్ణనలు మనకు పురాణాల్లో చాలా ఉన్నాయి. అవి ఆది రూపం, దాని మీదే మనస్సు లగ్నం చేయాలన్నమాట. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఆయనకు వరాహ అవతారం, విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు ఎన్నున్నారు. ఇప్పుడు అర్జునుడు ముందర ఎవరున్నారు? శ్రీకృష్ణుడు ఉన్నాడు ఈ దివ్యుజ రూపంలో అన్నమాట. అదే పరమ గుహ్య జ్ఞానం. ఆయన మీదట మనము సంపూర్ణంగా లగ్నం చేయడమే పరమ గుహ్య జ్ఞానం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మములను వదిలి కేవలం నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపం నుండి విడిపిస్తాను, భయపడకుము. మనకి ధర్మాలు ఎన్నో చెప్పాడు భగవంతుడు ఇంతవరకు భగవద్గీతలో. పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానము, వర్ణాశ్రమ ధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, ధ్యానము, ఇలాంటివి సంబంధించిన జ్ఞానము, ఈ ధర్మ విధానాల్లో వివరించారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా విడిచి కేవలం తనకు శరణు పొందమని చెప్పారనమాట. రక్షణ ఇస్తాను, శరణాగతి తప్పకుండా అని చెప్పేసి అన్ని పాప ఫలాల నుంచి ముక్తి పొందితే, భగవంతునికి శరణాగతి పొందితే అన్ని పాప ఫలాల నుంచి బయటపడతాం. అంటే ఇక్కడ భక్తి యోగ విధానాన్ని అనుసరించి శ్రీకృష్ణుని భక్తియుత సేవకు తీసుకొని పోయే ధర్మాలే ఆచరించాలి, మనుషుడు అంగీకరించాలి అని చెప్పడం అన్నమాట దీని అర్థం. కేవలం భక్తియుత సేవకే. అవి దేన్నైనా అంటే కృష్ణ భక్తి భావనకి వ్యతిరేకంగా అన్ని వదలడమే మనం సర్వధర్మాలు వదలడం అనమాట. అన్ని రకాలుగా ఆయనే చూసుకుంటూ ఉంటాడనమాట. ముఖ్యంగా ఈ దేహ చింతన వదిలేయాలి. ఈ దేహాన్ని నేను ఎట్లా పోషించుకోవాలనేది వదిలేస్తే భగవంతుడు ఆ దేహ పోషణ బాధ్యత తీసుకుంటాడనమాట. ఆయనే మనకి ఆశ్రయము అనే దానికి పూర్ణ భక్తి భావంలో రావాలన్నమాట. ఇక్కడ ఎన్నున్నా కానీ మనకి ఎన్నో ఉన్నాయి పవిత్రీకరణ విధాలు, యోగ విధానాలని, రకరకాల వేదాలు చదవడం అని ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నున్నా ఆయనకు శరణు పొందినవాడు అలాంటి విధాలను అనుసరించాల్సిన అవసరమే లేదన్నమాట. ఎందుకంటే కృష్ణునికి శరణాగతి పొందడమే మనకి ఎంతో టైంని మిగిలిచ్చేస్తుంది అనమాట. అది అత్యంత సులభమైనది అని చెప్పేసి ఇదియే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. భగవద్గీత సారాంశం అదే ఇది అనమాట. అంటే ఏమి అత్యంత స్వయం భగవాన్ అయిన శ్రీకృష్ణ భగవానికి ఆకర్షితులు కావడమే అత్యంత పరిపూర్ణము. ఆయనకి ఉనర్చబడే భక్తియుత సేవయే రహస్యాతి రహస్యమైన జ్ఞానము, భగవద్గీత సారాంశము. ఇదే మనం తెలుసుకోవాల్సిన సారాంశం అన్నమాట. ఇందులో మా శుచః అంటున్నాడు మోక్షయిష్యామి. నువ్వు భయపడకు, చింతించకు, భయపడకు అనేసి అన్నమాట. అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టి శ్రీకృష్ణునికి శరణ పొందడం అనేది మనుషులకి ఎట్లా సాధ్యమవుతుందని అని చింతించారనుకోండి, అలాంటి చింత వృధా అనమాట. ఆయన చూసుకుంటాడు. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ. భక్తులకి అత్యున్నత రహస్యాన్ని వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి తప్పక లభిస్తుంది, మరియు చివరికి అతను నా వద్దకి వస్తాడు. ఇది కొంతమందికి చెప్పకూడదు. ఎవరికి చెప్పొద్దంటాడంటే భగవంతుడి గుహ్యతమ జ్ఞానాన్ని తపస్సంపన్నులు కాని వారికి, అంటే తపస్సులో ఆచరింపడానికి వెళ్తే భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి అన్నమాట, భక్తి యోగం నిర్వహింపని వారికి, భక్తులు కాని వారికి, భగవంతుని ఎట్లా అసూయ, అసలు భగవంతుని నమ్మని వాళ్ళకి బోధించద్దు అని చెప్తారు. తపస్సంపన్నులు కాని వారికి, భక్తులు కాని వారికి, అసలు భక్తియుత సేవ ఆచరించని వారికి
భగవంతుని పట్ల అసూయ కలిగిన వారికి వివరించొద్దని భగవంతుడు చెబుతూ, వివరించే వాళ్ళకి ఏమంటాడు భగవంతుడు, వివరించే వాళ్ళకి శుద్ధ భక్తి యొక్క యోగము కలుగుతుందన్నమాట. అంత్యంలో భగవంతుణ్ణి చేరుకోగలరు అని ఇక్కడ చెప్తున్నారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవిత నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు మరొకరు ఈ ప్రపంచంలో లేరు. అతని కంటే ఇంకెవరు ప్రియమైన వాడు ఉండరు. ఈ పరమరహస్యాన్ని విన్న తర్వాత అట్లాంటి భక్తుడు ఎవరైతే తన గురించి భగవంతుడు గురించి భక్తి యోగాన్ని ప్రచారం చేస్తాడో, కృష్ణ ప్రేమను అందరికీ పంచుతారు, అట్లాంటి ప్రేమైన సేవకుడు మరొకరు ఈ ప్రపంచంలో లేరు. అతన్ని మించిన ప్రేమైన వాడు వేరొక్కడు ఉండకూడదు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఈయన వ్యవస్థాపకులైన శ్రీల ప్రభుపాదుల భక్తి ప్రచారం కోసము ఎంతో చేశారని చెప్పాము. ఆయన మొత్తం అతి కష్ట నష్టాలు ఆయన ఓర్చుకుని ఇతర దేశాలకు, అమెరికాకు వెళ్ళి ఇస్కాన్ స్థాపించి అందరూ భగవంతుని పుత్రులే కనుక భాషా భేదాభిమానాలు లేకుండా ఆంగ్ల భాషలో భగవద్గీతను అనువదించి అందరికీ జ్ఞానబోధ చేయడం, కృష్ణ ప్రేమను అందరికీ పంచడం జరిగింది అనమాట. అలాంటి భక్తులు, ఆయన సేవకులు ఎంతో ఇష్టం అంట భగవంతుడికి. హరే కృష్ణ. అధ్యేషతే చయయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైన సంభాషణ అధ్యయనం చేసిన వాడు తన జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను. భగవంతుడు ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చేశారు, తనని చేరుకుంటాడని చెప్పేసి చెప్పారు. ఎవరికి పరమ రహస్యం భక్తులకు వివరించే వాళ్ళకి శుద్ధ భక్తి యోగం ప్రాప్తించి నన్ను చేరగలడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సంవాదం ఎవరైతే ఈ భక్తి భగవద్గీతలో కృష్ణార్జునుల సంవాదాన్ని శ్రద్ధతో అధ్యయనం చేసిన వాడు, తన జ్ఞాన యజ్ఞం ద్వారా జ్ఞానం పొందాలనే కదా అధ్యయనం చేసేది, జ్ఞాన యజ్ఞంచే నన్ను పూజించిన వాడు. పూజ అనేది మనకు భగవంతుని అర్చా విగ్రహానికి పత్రం, పుష్పం, ఫలాలు అన్ని ప్రసాదాలు అర్చనతో చేస్తాం. ఇది మన జ్ఞాన యజ్ఞంతో ఆయన్ని పూజించిన వాడు అని నేను ప్రకటిస్తున్నాను. భగవంతుడు ఇక్కడ ప్రకటించేశాడు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. దీనివల్ల లాభాలు కూడా, ఫలశ్రుతి కూడా చెప్తున్నాడు భగవంతుడు. శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని వినేవాడు, భగవద్గీత బోధిస్తున్నారు, వినేవాళ్ళు ఉన్నారు కదా, శ్రవణం చేసేవాళ్ళు కూడా పాపాల నుండి విముక్తి పొందుతారు మరియు పుణ్యాత్ములు నివసించే లోకాలకి వెళ్తారు అన్నమాట. తన ఎడ అసూయ కలిగిన వారికి గీతా జ్ఞానం బోధించమని భగవంతుడు వద్దని చెప్పారన్నమాట. గీతోపన్యాసాల్లో కొందరికి ఇష్టం లేకపోయినా వింటారు. వాళ్ళు విన్నా వాళ్ళకి మెల్లిగా భక్తులు కాకపోయినా అసూయ రహితులు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మెల్లిమెల్లిగా దేవాదేవుడని విశ్వాసానికి వస్తారు. కాబట్టి భగవద్గీతా జ్ఞానాన్ని ఎప్పుడైతే భగవద్భక్తిని ముఖత శ్రవణం చేస్తే సర్వ పాపాల నుండి విడుదల పొంది పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలకి పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఎవరు యత్నించకున్నా గాని వాళ్ళకి ఆ ఫలితము తగ్గుతుంది అనమాట. కృష్ణ భక్తునిగా అయ్యే ఫలితము లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ పుణ్యకర్మణ ఈ పదము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వేదంలో అశ్వమేధ యజ్ఞాలు లాంటివి చెప్పబడ్డాయి. అలాంటివి ఇప్పుడు ఇట్లాంటి విని ఇట్లాంటి పుణ్యాలు చేసేవాళ్ళు ఉత్తమ లోకాలు, ధ్రువుడు ఉన్నాడు ధ్రువలోకంలో, అలాగా ప్రత్యేకమైన లోకాలు ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణుని పరమ భక్తులు అలాగా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, వాచ్యుత ఇప్పుడు నా మోహం తొలగిపోయినది, నీ అనుగ్రహంచే నాకు స్మృతిని తిరిగి పొందినాను, నా సందేహాలన్నీ తీరిపోయాయి, నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నారు కదా భగవంతుడు,
నా ఏకాగ్ర మనస్తో దీన్ని విన్నావా, శ్రవణం చేసావా, నీ అజ్ఞానము మోహము నశించినదా. ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో భగవంతుడు కుతస్త్వ కష్మల మీద అడిగాడు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్మషము, ఇప్పుడు ఈ సమయంలో విపత్కర పరిస్థితుల్లో ఎలా వచ్చింది అని చెప్పి అడిగాడు కదా. అది మనకి ఇప్పుడు మళ్ళీ భగవంతుడు ఈతను ఎలా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ విషమే సముపస్థిత కృతస్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టమ స్వర్గం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, ఇలాంటి కల్మషం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇప్పుడు అపకీర్తి కలిగిస్తుంది. అది ఇంకా ఏం చెప్తారు అక్కడ, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్ట పరంతప. ఇలాంటి హృదయ దుర్బలతను విడనాడి లేవు అని చెప్పేసి చెప్పాడు కదా. అక్కడ కార్పణ్య దోషోపాత స్వభావాన్ని 7వ శ్లోకంలో 2వ అధ్యాయంలో అతను శరణాగతి పొందాడు భగవంతుడు. నన్ను శిష్యుడిగా స్వీకరించు అని చెప్పి ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి ఈ భగవద్గీత జ్ఞానంచే తన మోహము భ్రాంతి ఏదైతే మొట్టమొదట స్వజనులనందరినీ చంపాల్సి వస్తుంది, బంధుమిత్రులు గురువులు ఆచార్యుల్ని అని ఆయన పితామహుల్ని అనే భ్రాంతికి లోనయ్యాడు కదా. తన స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని విడనాడి నేను సన్యాసం తీసుకుంటాను, నాకు ఈ రాజ్యం వద్దనే మోహ భ్రాంతికి గురయ్యాడు. తన స్వధర్మాన్ని వదిలేస్తానని చెప్పాడు, దుర్బలత చూపించాడు. రజోగుణ ఆయన క్షత్రియునికి ఉండాల్సిన ధర్మాన్ని విడనాడతానన్నాడు. అందుకని భగవంతుడు చెప్తాడు, అడుగుతాడనమాట, ఇప్పుడు నీకు ఇదంతా శ్రద్ధగా విన్నావా, నీ అజ్ఞానము మోహము పోయిందా అని. దానికి జవాబు అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నా మోహం తొలగిపోయింది, నాకు స్మృతిని తిరిగి పొందాను, కర్తవ్యము వచ్చిందనమాట, బోధపడింది, నా సందేహాలన్నీ కూడా తీరిపోయాయి, ఈ ఆదేశానుసారం పనిచేయడానికి, భగవంతుని ఆదేశానుసారము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయన ఆజ్ఞానుసారం పనిచేయడమే జీవుని లక్షణం, అది సహజ స్థితి. మనం అలా నియమబద్ధంగా జీవించడమే నిర్దేశింపబడ్డారు. అందుకని మనమంతా భగవంతునికి దాసానుదాసులం అనమాట. అది ఇక్కడ మోహ అంటే ఈ జ్ఞానానికి విరుద్ధమైందే మోహం అనమాట, నష్టం మోహ. అది భగవంతునికి నేను దాసుని, ఆయన ఆజ్ఞాపించినప్పుడు చెయ్యాలి అనేది భావంలోకి వచ్చానమాట. ఎందుకంటే ఈ గీత నుంచి శ్రవణం చేశాక మొత్తం ఈ మోహం నుంచి బయటపడ్డాడనమాట. శ్రీకృష్ణుడు కేవలం తన స్నేహితుడే అనుకున్నాడు, కానీ దేవదేవుడని ఆయన విశ్వరూపాన్ని కూడా చూశాడు కదా, తెలుసుకోగలిగాడు అనమాట. అంటే భగవంతుణ్ణి యథార్థంగా అవగతం చేసుకోగలిగాడు అనమాట అని అర్థమవుతోంది. అంటే మానవుడు జ్ఞానపూర్ణ అయినప్పుడు ఏం తెలుసుకుంటాడు, కేవలము ఆయనకి శరణాగతి అనేదే తెలియాలన్నమాట. అప్పుడు ఈ అర్జునుడు భగవంతుని ఈ యొక్క ప్రణాళిక తెలుసుకోగానే విల్లంబులు చేపట్టి భగవంతుని ఆదేశానుసారం యుద్ధం చేయడానికి సిద్ధుడయ్యాడు. సంజయ ఉవాచ. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడు చూస్తున్నాం. మొట్టమొదట అడిగాడు కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమ కురువత సంజయ. ఏం చేస్తున్నారు వాళ్ళు యుద్ధరంగంలో, నా పుత్రులు పాండవులు అని అడిగాడు కదా. తదుపరి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈ సంవాదాన్ని అంతా సంజయుడు దివ్య దృష్టితో చూసి అందుడైన ధృతరాష్ట్రుడికి, కౌరవుల తండ్రికి అంతా వివరించడం జరిగింది. ఇది ఒక రకంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నది. సంజయుడు వినగలిగాడు, అతనికి చెప్పగలిగాడు అనమాట. అందుకనే ఈ విధంగా శ్రీకృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల మధ్య జరిగిన సంవాదాన్ని నేను విన్నాను. ఈ సందేశము ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచకం అవుతుంది. సంజయుడు పులకించిపోయాడు అనమాట. ఇది ఈ అధ్యయనం అంతా ఇది చెప్పాడు. ఇంతటి ప్రాముఖ్యమైన ఒక అద్భుతమైన గీతా సంభాషణ అనేది తెలుసుకోగలిగాడు అనమాట. ఎందుకంటే అవగతం చేసుకోవడము, ఎలాగైతే అడుగుజాడల్ని అనుసరించాలో అలాగే అందరూ అలాగే అనుసరించగలిగితే జయప్రదం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ధృతరాష్ట్రునికి ఇదంతా చెప్పడం అనమాట. కృష్ణార్జునులు
ఎక్కడ ఉంటే అక్కడే విజయం తథ్యము అనేది అవగతము చేసుకోగలిగాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుద్దర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ మహాధనుర్ధారైన అర్జునుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా సంపూర్ణ విజయము, అసాధారణ శక్తి మరియు నీతి ఉంటుంది. ఇది అభిప్రాయము చెప్పేశారు అక్కడ. యుద్ధం యొక్క ఫలితం కూడా సంజయుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అర్జున్తో స్వయంగా సంభాషిస్తున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి పరమ గుహ్యమైన జ్ఞానాన్ని వ్యాసదేవుని కరనే కదా ఆయనకి దివ్య దృష్టి ఇవ్వడం అనేది విన్నాడు. ఎవరు? సంజయుడు. విన్నందుకు అలాంటి అద్భుతమైన ఈ పవిత్రమైన సంవాదాన్ని స్మరిస్తూ ప్రతి క్షణం పులకించి రోమాలు నిక్కపొడుచుకునే ఆనందంతో అనమాట అత్యంత దివ్యమైనటువంటి అవగతం చేసుకోగలిగాడు అనమాట. అలాంటి శ్రీకృష్ణ భగవాన్ని రూపాన్ని స్మరించిన కొద్దీ మరలా ఆనందాన్ని అనుభవిస్తూ ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, యోగేశ్వరుడు, యోగం అనగా భగవంతునితో కలయిక. అందుకని ఆ భగవంతునితో ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఏదైతే యోగాన్ని బోధించాడో, భక్తి యోగాన్ని, మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు మంచి ధనుర్ధారి. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా ఉంటాయి. ఇవి చెప్పే అది విజయం అన్నారు. విజయంతో సంపద వస్తుంది, అసాధారణ శక్తి, నీతి ఉంటాయని చెప్పబడింది అనమాట. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సర్వశుభాలు. ధృతరాష్ట్రుడు తన పుత్రులే విజయం పొందాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ సంజయుడు భగవంతుడే సాక్షాత్ అక్కడ నిలిచినప్పుడు అక్కడే ఆయన విజయం తథ్యము అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు అనమాట. ఎందుకంటే ఈయన రథసారథిగా వచ్చాడు. అది కూడా భగవంతుని ఒక విభూతి అనమాట. దేవాది దేవుడే రథసారథిగా రావడం అనేది. అందుకని కృష్ణార్జునుడు ఇరువురు ధర్మరాజు తరపునే ఉన్నారు కాబట్టి ధర్మరాజు సోదరుడు కదా, అతనికి లభించడం అనమాట. అంటే రాజ్యాధికారం ఎవరికి వెళ్తుంది? యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజుకే వెళ్తుంది. ధర్మరాజు చక్కటి సుఖశాంతులతో ఉంటాడని భవిష్యత్తు కూడా తెలుపుతుంది. ఎందుకు? ధర్మరాజు చాలా నీతిపరుడు కాబట్టి. ధర్మానికి అతను ఎప్పుడూ అసత్యము ఆడింది లేదనమాట తన జీవితంలో అని చెప్తారనమాట. ఇది ఇంకా అద్భుతమైన ఈ గ్రంథం ఎందుకు ముఖ్యంగా తెలుస్తోందంటే, బ్రీఫ్ గా చూస్తే మనము 2వ అధ్యాయంలో ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నాం కదా. పరతత్వం ఎలాగుంటాడు? భగవంతుడు 3గా నిరాకార బ్రహ్మము, పరమాత్మ, దేవదేవుడైన శ్రీకృష్ణుడిగా 3 దశల్లో ఉంటాడు. పరతత్వం అబ్సల్యూట్ ట్రూత్ ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుని గురించే సంపూర్ణ జ్ఞానము. ఇంకా ముందుకు వెళ్తే మనము జీవులంతా శ్రీకృష్ణుని అంశాలు. ఈ భౌతిక శక్తి 24 మూలకాలతో కూడి ఉంది, వస్తూ పోతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా భగవద్గీత 5 అంశాలను చర్చిస్తుందని చెప్పుకున్నాం మనం. శ్రీకృష్ణుడు, భౌతిక ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, కర్మ. ఈ 5 అంశాలు ముఖ్యమైన విషయాలు చర్చించబడ్డాయి అన్నమాట. ఇది ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నాం? మనము భగవంతుడు విభు ఆత్మ అయితే మనం అను ఆత్మ, చిన్న వాళ్ళం అనమాట. శ్రీకృష్ణుడు సూర్యుడు అయితే మనము రశ్మి అంటే ఎంత స్మాల్ ఏనుగులు ఉంటాయి కదా. ఆయన జీవులంతా మనము ఆయన తటస్థ శక్తి, ఆయన అంతరంగిక శక్తి, బాహ్యశక్తి భౌతిక ప్రకృతి అయితే మనము తటస్థ శక్తి. అందుకే ఒకసారి భౌతిక శక్తిలో ఉంటాము, మరి కొన్నిసార్లు ఆధ్యాత్మిక శక్తితో సంపర్కం పొందే స్వభావం కలిగి ఉంటాం, తటస్థ శక్తి కాబట్టి న్యూట్రల్. అందుకని ఈ 2 శక్తుల మధ్య మన జీవులు స్థితిని కలిగి ఉండి ఉన్నత శక్తికి మనం చెందిన వాళ్ళమైన అంశలమైనందుకు కొంచెం మనకు స్వతంత్రం అవుతుంది, పార్షల్ స్వతంత్రం. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేదే మనకి ఆ సద్వినియోగం అంటే భక్తియుత సేవ ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఆయనని తెలుసుకోగలగడమే సంపూర్ణ జ్ఞానం అన్నమాట. ఇదియే భగవద్గీత సారాంశం. ఆయనకి శరణాగతి పొందడమే భగవద్గీత సారాంశం. సర్వం కృష్ణార్పణమస్తు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఈ రోజుతో ఈ భగవద్గీత అధ్యయనంలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము, సన్యాసం యొక్క పూర్ణత్వం అనే అధ్యాయంతో పూర్తి అవుతోంది. భక్తులందరికీ ప్రణామాలు.